హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్యాలంటైన్స్ డేకి గర్ల్ ఫ్రెండ్ కంటే ముందు మన మాస్కా దాస్ విశ్వక్సేన్ దర్శనం ఇచ్చేశాడు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఫంకీ సినిమాకి యూఎస్ ప్రీమియర్స్ నుంచే రచ్చ మొదలైంది. కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అంతా మిక్స్డ్ టాక్ కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? అనుదీప్ తన జాతిరత్నాలు మ్యాజిక్ రిపీట్ చేశాడా? విశ్వక్సేన్ ఖాతాలో మరో హిట్ పడిందా, లేక ఈ సినిమా నిజంగానే బిలో యావరేజా? లెట్స్ స్టార్ట్ ది పోస్ట్ మార్టం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో విశ్వక్సేన్ ఒక యువ దర్శకుడి పాత్రలో కనిపిస్తాడు. తన చుట్టూ తిరిగే ప్రేమ, కుటుంబం మరియు సినిమా కష్టాల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. అనుదీప్ ముందే చెప్పినట్టు ఇది జాతిరత్నాలు లాంటి పిచ్చి పిచ్చి కామెడీ కాదు. ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ ఎమోషన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి అన్నదే అసలు పాయింట్. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ హాఫ్కి బిలో యావరేజ్ మార్కులు పడుతున్నాయి. ఎందుకో ఇప్పుడు చూద్దాం. అనుదీప్ సినిమాల్లో వన్ లైనర్లు పేలితే థియేటర్ దద్దరిల్లిపోవాలి. కానీ ఇక్కడ చాలా చోట్ల జోకులు ప్లాట్గా ఉన్నాయి. అంటే బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. సినిమా ఫ్లో సరిగ్గా లేదు. ఎడిటింగ్లో స్లోనెస్ కనిపిస్తోంది. కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా సరిగ్గా సింక్ అవ్వలేదు. ఇక కథ విషయానికి వస్తే ఒక స్ట్రాంగ్ పాయింట్ మీద సినిమా వెళ్ళడం లేదు. కేవలం జోకుల మీద డిపెండ్ అవ్వడం వల్ల బోర్ కొడుతుందనేది ఆడియన్స్ యొక్క అభిప్రాయం. అయినా కూడా సినిమాని నిలబెట్టింది ఎవరు అంటే విశ్వక్సేన్ మాత్రమే. విశ్వక్సేన్ తన ఎనర్జీతో కొన్ని యావరేజ్ సీన్లను కూడా సేవ్ చేశాడు. ఇక కయాదు లోహర్ తన అందంతో ఆకట్టుకుంది. టెక్నికల్గా చూస్తే బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. తన బీజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. సినిమా చాలా రిచ్గా కనిపిస్తుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే విశ్వక్సేన్ యొక్క ఎనర్జెటిక్ యాక్టింగ్, బీమ్స్ సిసిరోలియో యొక్క బీజిఎంస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు మైనస్ పాయింట్ల విషయానికి వస్తే బలహీనమైన కథ, ఫ్లాట్ కామెడీ, స్లో ఎడిటింగ్, ల్యాగ్ ఎడిటింగ్ ఈ సినిమాకి మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా నా మాట, ఫంకీ ఒక వెరైటీ అటెంప్ట్. మీరు అనుదీప్కి ఉన్న వింత సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఇష్టపడే వారైతే ఒక్కసారి చూడవచ్చు. కానీ జాతిరత్నాలు రేంజ్ ఊహించుకొని వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. ఫస్ట్ హాఫ్ ఉన్న లోపాలను సెకండ్ హాఫ్లో కూడా సరిదిద్దలేకపోయారు. మీరు సినిమా చూసారా? చూసుంటే ఆ కామెడీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.